నమస్తే అండి. చాలా మంది స్టూడెంట్స్‌కి ఒక బేసిక్ డౌట్ ఏంటంటే అసలు ఆర్టికల్ నంబర్స్ గుర్తుపెట్టుకోవాలా? కాన్స్టిట్యూషన్‌లో 448 ఆర్టికల్స్ వరకు ఉంటాయి. ఎన్ని గుర్తుపెట్టుకోవాలి? ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? ఇది చాలా మందికి ఉండే డౌట్. ఇన్‌ఫాక్ట్ నేను ఇప్పటివరకు ఇన్నేళ్లలో చెప్పిన ప్రతి బ్యాచ్‌లో వచ్చే కామన్ డౌట్ ఇది. ఏ ఆర్టికల్ నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి? సో ఈ వీడియోలో నేను మీకు మొత్తం కాన్స్టిట్యూషన్‌లో దగ్గర ఒక 130 ప్లస్ ఆర్టికల్స్ అంటే 140 ఆర్టికల్స్ వరకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ నంబర్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అన్నది చాలా క్విక్గా ఒక 15-20 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్ 1. ఆర్టికల్ 1లో మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇండియా దట్ ఈస్ భారత్. ఓపెనింగ్ వర్డ్స్ ఆఫ్ ఆర్టికల్ 1 ఇండియా దట్ ఈస్ భారత్ అని ఏ ఆర్టికల్ కింద ఇవ్వబడింది, లేదా ఇండియన్ యూనియన్ అండ్ టెరిటరీ ఏ ఆర్టికల్ డిఫైన్ చేస్తుంది? ఆర్టికల్ 1 డిఫైన్స్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. యూనియన్ అంటే ఏంటి, టెరిటరీ అంటే ఏంటి, ఈ రెండు పదాల అర్థం కూడా మనకు ఆర్టికల్ 1లో ఉంటుంది. సో ఆర్టికల్ 1 ఇంపార్టెంట్. ఆర్టికల్ 2 ఇంపార్టెంట్. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే కొత్త స్టేట్ క్రియేట్ చేయాలి, కొత్త రాష్ట్రం ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఎవరికి పవర్ ఉంటుంది అన్నది ఆర్టికల్ 2 చెప్తుంది. ఆ పవర్ పార్లమెంట్కి ఉంటుంది. పార్లమెంట్ కెన్ క్రియేట్ న్యూ స్టేట్స్ ఇన్ ఇండియా అని ఎవరిచ్చారు పవర్ పార్లమెంట్కి? ఏ ఆర్టికల్ ఇచ్చిందంటే 2. 3 ఏమో మనకు ప్రొసీజర్ ఆఫ్ క్రియేటింగ్ అ న్యూ స్టేట్ చెప్తుంది. సో 1, 2, 3 కాకుండా 4 కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 4 షెడ్యూల్ 1కి సంబంధించింది. షెడ్యూల్ 1లో నేమ్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఉంటాయి. షెడ్యూల్ మారుతుంది కొత్త స్టేట్ క్రియేట్ అయినప్పుడల్లా అని చెప్పి రాయబడింది ఆర్టికల్ 4లో. సో ఇవి ఫస్ట్ 4 ఆర్టికల్స్. తర్వాత మనకి ప్రతి ఒక్కటి గుర్తుండాల్సిన పార్ట్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ నుండి అయినా కనీసము ఒక్క క్వశ్చన్, మినిమం ఒక క్వశ్చన్, అదే గ్రూప్ 2 అనుకోండి, ఏపీ కానీ తెలంగాణ కానీ ఖచ్చితంగా ఒక 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి. ఫండమెంటల్ రైట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ప్రతి ఆర్టికల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకు ఆర్టికల్ 12 డిఫైన్స్ స్టేట్. సో డెఫినేషన్ ఆఫ్ స్టేట్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఆర్టికల్ 12లో ఉంటుంది, మళ్ళీ ఆర్టికల్ 36లో ఉంటుంది. సో ఈ రెండు ఆర్టికల్స్ మనకు స్టేట్ అన్న పదం కింద ఎవరెవరు వస్తారు అన్నది చెప్తాయి. ఆర్టికల్ 13 బేసిక్గా ఏమంటదంటే ఒక లా ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేస్తే ఆ లాని ఏం చేయాలి? ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఒకవేళ ఏ చట్టమైనా వాటిని ఉల్లంఘించినప్పుడు ఆ చట్టం ఏమవుతుంది అన్న విషయాన్ని ఆర్టికల్ 13లో చెప్తారు. అయితే మనకు ఆర్టికల్ 13 మీద ఏం అడుగుతారంటే మనము ఆ చట్టాన్ని రివ్యూ చేసి అది వ్యాలిడా ఇన్వాలిడా అని డిక్లేర్ చేస్తారు. సో జ్యుడిషియల్ రివ్యూ అన్న కాన్సెప్ట్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ని ఆధారపరుచుకొని వచ్చింది అని అడుగుతారు. ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ అన్న పదము కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాసలేదు. నోవేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ద వర్డ్ జ్యుడిషియల్ రివ్యూ ఇస్ మెన్షన్. సో జ్యుడిషియల్ రివ్యూకి ఆధారమైన ఆర్టికల్ ఏంది అంటే ఆర్టికల్ 13. అందుకనే ఆర్టికల్ 13 ఇంపార్టెంట్. క్వశ్చన్ ఇప్పటివరకు ఎగ్జామ్లో ఇదే అడిగారు. ఆన్ బేసిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా? 13. అండర్ విచ్ ఆర్టికల్స్ జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ఎక్స్ప్లిసిట్? 13. తర్వాత ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇంకా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈ రెండు మనకిస్తుంది అనమాట. ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఏ ఆర్టికల్లో ఇచ్చారు అని అడుగుతారు. ఆర్టికల్ 15లో మీకు 6 క్లాజెస్ ఉంటాయి. అన్ని 6 క్లాజెస్ గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ క్లాజెస్ కూడా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగారు ఇంతకుముందు. 15 ఏమంటదంటే నో డిస్క్రిమినేషన్ ఆన్ బేసిస్ ఆఫ్ ఏమేమి అన్నది 15 clause 1లో వస్తుంది. నో డిస్క్రిమినేషన్ ఆన్ బేసిస్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ 5 గ్రౌండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 16కి వచ్చేసరికి ఇవి కాకుండా ఇంకా 2 ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. అంటే ఈ ఆధారం మీద ఎలాంటి వివక్షత చూపించడానికి వీల్లేదు. ఆర్టికల్ 2 ఏమంటుందంటే 15 clause 2 ఏమంటుందంటే నో డిస్క్రిమినేషన్ ఇన్ యాక్సెస్ టు పబ్లిక్ ప్లేసెస్కి మనం యాక్సెస్ అంటే ఏవైతే గవర్నమెంట్ ద్వారా మెయింటైన్ చేయబడతాయో లేకపోతే గవర్నమెంట్ సొంతమైనయో అక్కడికి పబ్లిక్కి యాక్సెస్ ఇవ్వాలి. ఇది ఎందుకు ఇచ్చారు అంటే ఇది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీని
ఇంప్లిమెంట్ చేయడానికి ఇచ్చిన క్లాజ్ ఇది. సో 15 క్లాజ్ 2 ఇంపార్టెంట్. 15 క్లాజ్ 3 స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. ఏ క్లాజ్ కింద ఆడవాళ్ళకి పిల్లలకి ప్రత్యేక ప్రొవిజన్స్ చేయొచ్చు. ఇది ఇంతకుముందు గ్రూప్ 2లోనే అడిగారు, చాలా ఇంపార్టెంట్. తర్వాత 15 క్లాజ్ 4 స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఎస్సీబీసీ. ఎస్సీబీసీ అంటే సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్. ఈ ఎకనామికల్లీ కాదు, ఎడ్యుకేషనల్లీ. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అయితే ఈ 15 క్లాజ్ 4ని ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. 15 క్లాజ్ 5ని 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. 15 క్లాజ్ 6 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. క్లాజ్ 5 ఏమో స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎస్సీబీసీ, కానీ దేంట్లో అన్నది చెప్పవు. 15 క్లాజ్ 5 ఏమో ఎడ్యుకేషన్కి సంబంధించింది, 4 స్పెషల్ ప్రొవిజన్స్ అంటుంది, 5 ఎడ్యుకేషన్కి మాత్రమే సంబంధించింది. ఇది కూడా ఇంతకుముందు గ్రూప్ 2లో అడిగారు. Which of the following articles deals with reservation in education for OBCs? అది 15 clause 5. తర్వాత 15 clause 6 EWS రిజర్వేషన్. రీసెంట్గా వచ్చిన EWS రిజర్వేషన్, ఎడ్యుకేషన్లో EWS రిజర్వేషన్కి సంబంధించిన ఆర్టికల్ 15 clause 6. 16లో కూడా మనకి 6 క్లాజెస్. ఈ 6 క్లాజెస్ కాకుండా సబ్ క్లాజెస్ కూడా ఉంటాయి. 16కి 15కి ఉన్న తేడా ఏంటంటే 15 ఏమంటదంటే నో డిస్క్రిమినేషన్ అని అంటది, 16 ఏమంటదంటే నో డిస్క్రిమినేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటది. సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినంత వరకు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినంత వరకు ఎలాంటి వివక్షత ఉండకూడదు అని 16 క్లాజ్ 1 చెప్తుంది. 16 క్లాజ్ 2 ఏం చెప్తుందంటే వివక్షత ఏ ఆధారం మీద చూపించొద్దు లేదా ఏ గ్రౌండ్ మీద చూపించొద్దు. రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇంతవరకు మనకు 15లో కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఇంకా డిసెంట్, ఈ బేసిస్ మీద డిస్క్రిమినేషన్ ఉండడానికి వీల్లేదు. 16 క్లాజ్ 3 స్పెషల్ ప్రొవిజన్స్ ఆన్ బేసిస్ ఆఫ్ రెసిడెన్స్ని బేస్ చేసుకొని స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వచ్చు. అంటే రిజర్వేషన్ ఆన్ బేసిస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే ఏంటి, లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్కి సంబంధించింది. 16 క్లాజ్ 4 స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ ఎస్సీబీసీస్ అంటే 16 క్లాజ్ 4ని బేస్ చేసుకొని రిజర్వేషన్స్ ఇస్తారు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఎస్సీస్కి ఎస్టీస్కి ఎస్సీబీసీస్కి. 16 క్లాజ్ 4A రిజర్వేషన్ అండ్ ప్రమోషన్స్, దీని కిందనే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనే ఒక పదం వస్తుంది. కాన్సిక్వెన్షియల్ సీనియారిటీకి సంబంధించిన ఆర్టికల్ నంబర్ ఏది అని అడుగుతారు. అయితే 16 క్లాజ్ 4A యాడ్ అయింది 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ 85th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 16 క్లాజ్ 4B ఉంటుంది. 16 క్లాజ్ 4B బ్యాక్లాగ్ పోస్ట్లకి సంబంధించిన ఆర్టికల్. సో బ్యాక్లాగ్ పోస్ట్కి సంబంధించిన ఆర్టికల్ ఏది అని అడిగితే 16 క్లాజ్ 4B, లేదా అన్ఫుల్ఫిల్డ్ రిజర్వ్డ్ వేకెన్సీస్ అని అడుగుతారు. ఇదేమో 81st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ ఏమొస్తుందంటే ఇందిరా సహవే జడ్జ్మెంట్ని ఆధారం చేసుకొని కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేసిన ఆర్టికల్స్ ఏవి అని అడుగుతారు. ఈ 2 ఆర్టికల్స్ ఇందిరా సహవే జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత దానికి రియాక్షన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్, కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ 2 16(4)A వస్తాయి. బ్యాక్లాగ్ పోస్ట్ 16(4)B. తర్వాత 16 క్లాజ్ 5 వచ్చేసి రిజర్వేషన్స్ ఇన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. ఒకవేళ ఒక మతపరమైన సంస్థ ఉంటే దాంట్లో రిజర్వేషన్స్ ఎట్లా ఉండాలి అన్నది 16 క్లాజ్ 5 చెప్తుంది. 16 క్లాజ్ 6 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించిన ఆర్టికల్. ఇది 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఇది చాలా 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 కామన్గా అడిగిన ఆర్టికల్. 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. అయితే 18లో 4 క్లాజెస్ ఉంటాయి. రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జామ్లో ఈ క్లాజెస్ కూడా అడిగారు. సో నేను ఈ క్లాజెస్ బ్రీఫ్గా చెప్తాను మీకు. ఫస్ట్ క్లాజ్ ఏమంటదంటే స్టేట్ కెనాట్ కన్ఫర్ టైటిల్స్, స్టేట్ కెనాట్ గివ్ టైటిల్స్. అసలు స్టేట్ ఏ రకమైన టైటిల్ ఇవ్వడానికి వీల్లేదు. 2 ఏమంటదంటే సిటిజన్స్ కెనాట్ యాక్సెప్ట్ టైటిల్స్, సిటిజన్స్ కాంట్ యాక్సెప్ట్ టైటిల్స్. ఎట్లాంటి బిరుదులు సిటిజన్స్ తీసుకోవడానికి వీల్లేదు, పౌరులు తీసుకోవడానికి వీల్లేదు. 3 ఏమంటదంటే an alien, foreigner working under the state. Alien అన్నా ఫారినర్ అన్నా ఒకటే. వర్కింగ్ అండర్ ద స్టేట్ అంటే మన దేశంలో పనిచేస్తున్న ఎవరైనా ఫారినర్ ఉంటే వారు ఎలాంటి టైటిల్స్ యాక్సెప్ట్ చేయొద్దు,
ప్రెసిడెంట్ అనుమతి లేకుండా. సో విత్ ప్రెసిడెంట్ పర్మిషన్ వాళ్ళు టైటిల్ యాక్సెప్ట్ చేయడానికి వీలుంటుంది. 4 ఏమంటదంటే ఎనీ పర్సన్, అది ఏలియన్ కావచ్చు, సిటిజన్ కావచ్చు, వర్కింగ్ అండర్ ద స్టేట్, భారత ప్రభుత్వం కింద పనిచేసే వాళ్ళు, ఈ మనిషి ఎట్లాంటి జాబ్ కానీ ఆఫీస్ కానీ టైటిల్ కానీ యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు అని 18 clause 4 చెప్తుంది. సో 4 ఆర్టికల్స్ మీకు సింపుల్గా చెప్తాను చూడండి. 18(1) అంటది స్టేట్ టైటిల్స్ ఇవ్వకూడదు అంటది, అంటే బ్లాంకెట్ బ్యాన్, ఎట్టి పరిస్థితులలో స్టేట్ టైటిల్స్ ఇవ్వకూడదు. 18(2) అంటది సిటిజన్స్ టైటిల్స్ యాక్సెప్ట్ చేయకూడదు. మనము ఈ భారతదేశ పౌరులకి టైటిల్స్ తీసుకునే, బిరుదులు తీసుకునే ఇది ఉండదు. 18 clause 3 ఏమంటదంటే మన భారత ప్రభుత్వం కింద ఎవరన్నా ఫారినర్లు పనిచేస్తే వాళ్ళు ఏదన్నా బిరుదు తీసుకోవాలంటే ముందు భారత రాష్ట్రపతిని అడగాలి, ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలి అని అంటది క్లాజ్ 3. క్లాజ్ 4 ఏమంటదంటే మన ప్రభుత్వం కింద పనిచేసే ఏ వ్యక్తి అయినా సరే, ఫారినర్ అయినా సరే, ఇండియన్ అయినా సరే, వారు వేరే జాబ్ కానీ ఆఫీస్ కానీ టైటిల్ కానీ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా తీసుకోవడానికి వీల్లేదు. ఇవి 18. తర్వాత 19లో 6 రైట్స్ ఉంటాయి. ఆ 6 రైట్స్ క్రమం కూడా మిమ్మల్ని అడుగుతారు. బేసిక్గా 19(1)Aలో 6 రైట్స్ ఉంటాయి. ఫస్ట్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, స్పీచ్ తర్వాత అసెంబ్లీ వస్తుంది, అసెంబ్లీ ఈ క్రమం అడుగుతారు, క్రొనలాజికల్ ఆర్డర్ ఇంపార్టెంట్. తర్వాత అసెంబ్లీ తర్వాత అసోసియేషన్, ఓకే. దాని తర్వాత మూమెంట్, జరగడం, ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి వెళ్ళడం. దాని తర్వాత సెటిల్మెంట్, రెసిడెన్స్ సెటిల్మెంట్. దాని తర్వాత రైట్ టు ఆక్యుపేషన్. ఇవి 6 ప్రాథమిక హక్కులు, అంటే స్వేచ్ఛకి సంబంధించిన హక్కులు 19లో ఉంటాయి. స్పీచ్, మాట తర్వాత కలవడం తర్వాత ఒక సంస్థని స్థాపించడం, కదలడము, ఎక్కడైనా సెటిల్ అవ్వడము, ఇల్లు రెసిడెన్స్ ఉండడము, తర్వాత ఆక్యుపేషన్. ఈ 6 ఆర్డర్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆర్టికల్ 23 చెప్తుంది. 20 clause 1 పోస్ట్ ఫ్యాక్టో క్రిమినల్ లాస్ ఉండకూడదు. పోస్ట్ ఫ్యాక్టో క్రిమినల్ లాస్ డెల్ట్ విత్ అండర్ విచ్ ఆర్టికల్. నేను ఏది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే చాలా ఫ్యాక్చువల్. నా మెయిన్ ఇంటెన్షన్ ఈ వీడియోలో మీకు ఏ ఆర్టికల్ నంబర్స్ ఇంపార్టెంట్ అన్నది చెప్పడం మాత్రమే. అందుకనే నేను ఏ రకమైన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో పెట్టండి. నేను మీరు కమెంట్స్లో వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేసే బాధ్యత నాది. సో పోస్ట్ ఫ్యాక్టో క్రిమినల్ లాస్ 20 clause 1, 20 clause 2 డబుల్ జెపారిటీ, 20 clause 3 సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ లేదా టెస్టిమోనియల్ కంపల్షన్. ఈ 3 వస్తాయి. ఈ సబ్ క్లాజెస్తో పాటు ఇంతకుముందు అడిగారు కాబట్టి నేను సబ్ క్లాజెస్తో పాటు చెప్తున్నా. 21 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ కింద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ వస్తుంది. 21A రైట్ టు ఎడ్యుకేషన్ మనకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. 22 ప్రొటెక్ట్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టన్ కేసెస్. ఈ పదం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఆర్టికల్ కింద ప్రివెంటివ్ డిటెన్షన్, ముందస్తు అరెస్ట్ అంటారు. ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించి కొన్ని సేఫ్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించి సేఫ్ గార్డ్స్ ఏ ఆర్టికల్ కింద ఇచ్చారు అని ఇంతకుముందు అడిగారు. అది ఆర్టికల్ 22. ప్రివెంటివ్ డిటెన్షన్ అన్నది కంకరెంట్ లిస్ట్లో ఒక సబ్జెక్ట్, చాలా ఇంపార్టెంట్ అంశం ప్రస్తుతానికి. 23, 24. 23 ఏమంటదంటే ఇండియాలో ట్రాఫికింగ్ ఉండొద్దు, ఫోర్స్డ్ లేబర్ ఉండొద్దు, ఇంక్లూడింగ్ బేగార్ అనే పదం కూడా కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం జరిగింది. సో నో హ్యూమన్ ట్రాఫికింగ్, నో ఫోర్స్డ్ లేబర్ ఏ ఆర్టికల్ కింద ఉంది 23. 24 బేసికలీ డీల్స్ విత్ చైల్డ్ లేబర్, కానీ నో చైల్డ్ లేబర్ అని చెప్పదు. 24 ఏమంటదంటే బాల కార్మికులని హజార్డస్ ఇండస్ట్రీస్లో పనిచేయనియద్దు. ఫ్యాక్టరీస్, మైన్స్ అండ్ హజార్డస్ ఇండస్ట్రీస్లో తప్ప వాళ్ళు ఇంకెక్కడైనా పనిచేయచ్చు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్, ఫోర్స్డ్ లేబర్ కంప్లీట్గా ప్రొహిబిటెడ్, బ్యాండ్. చైల్డ్ లేబర్ మాత్రం అలవ్డ్. ఎక్కడ అలవ్డ్? నాన్ హజార్డస్ ఇండస్ట్రీస్లో అలవ్డ్. ఎందుకు నాన్ హజార్డస్ ఇండస్ట్రీస్ అంటే 24 ఏమంటదంటే చిల్డ్రన్ కెనాట్ బి ఎంప్లాయిడ్ ఇన్ ఫ్యాక్టరీస్, మైన్స్ అండ్ అదర్ హజార్డస్ ఇండస్ట్రీస్ అంటారు. 25 to 28 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించినవి. 25లో మనకి 4 హక్కులు ఉంటాయి. కన్సైన్స్, ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రాపగేట్ రిలీజియన్. 26 రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. దీని కిందనే మనకి రిలీజియస్ డినామినేషన్కి సంబంధించిన హక్కుల గురించి మాట్లాడతారు. సో రిలీజియస్ డినామినేషన్
కి సంబంధించిన హక్కులు ఏ ఆర్టికల్ కింద ఉన్నాయి అని కూడా అడుగుతారు. 26. 27 ఫ్రీడమ్ టు పే ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ రిలీజియన్, పర్టిక్యులర్ రిలీజియన్. అంటే మనము ఒక మతపరమైన పని చేసినప్పుడు దాని మీద ఎలాంటి ట్యాక్స్ ఉండడానికి వీల్లేదు అని ఏ ఆర్టికల్ కింద ఉంది. 28 ఏమంటుంది అంటే 28 ఏమంటుంది అంటే ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ అట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్. అంటే బేసిక్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, చదువు విద్యా సంస్థలలో మత బోధన జరగచ్చా జరగకూడదా అని చెప్పే ఆర్టికల్ 28. 29, 30ని మనం కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అంటాం, కానీ 29 బేసిక్గా ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్కి సంబంధించింది. దీంట్లో 29 క్లాజ్ 1 చాలా ఇంపార్టెంట్. అది రైట్ టు కన్జర్వ్ ఇస్తుంది. రైట్ టు కన్జర్వ్ ఎనీ డిస్టింక్ట్ లాంగ్వేజ్, కల్చర్ ఆర్ స్క్రిప్ట్. డిస్టింక్ట్ లాంగ్వేజ్, వేరేల అంటే ఇతరుల కన్నా భిన్నంగా ఉండే భాష కానీ, కల్చర్ జీవన శైలి కానీ, స్క్రిప్ట్ రాత కానీ, ఈ మూడేమన్నా ఉంటే వాటిని కన్సర్వ్ చేసుకునే రైట్ 29 క్లాస్ 1 ఇస్తుంది. 30 రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. 30 చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 30 భారతదేశంలో ఎలాంటి మైనారిటీస్ని రాజ్యాంగం గుర్తిస్తుంది అన్నది చెప్తుంది. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం 2 రకాల మైనారిటీస్ని గుర్తిస్తారు. ఒకటేమో లింగ్విస్టిక్ మైనారిటీస్, అంటే లింగ్విస్టిక్ మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్ అన్న పదాలు ఆర్టికల్ 30 కింద ఇవ్వడం జరిగింది. 31 రైట్ టు ప్రాపర్టీకి సంబంధించింది, ఇది తీసేయడం జరిగింది. ఈ రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి ఈ ఆర్టికల్ ఏ అమెండ్మెంట్తో తీసేశారు అని చాలాసార్లు అడిగారు. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎర్లియర్ అ ఫండమెంటల్ రైట్ బట్ నాట్ అ ఫండమెంటల్ రైట్. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడగడం జరిగింది. అది రైట్ టు ప్రాపర్టీ. తర్వాత 32 వచ్చేసి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ లేదా రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్కి సంబంధించింది. అంటే రిట్స్ ఇవ్వచ్చు, రిట్స్ ఎన్ఫోర్స్ చేయొచ్చు, రిట్స్ ఇవ్వచ్చు సుప్రీం కోర్ట్ అని చెప్పింది ఈ ఆర్టికల్. అండ్ దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏ ఆర్టికల్లో ఇచ్చారు, రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఏ ఆర్టికల్లో ఉంది, 5 రిట్లు హబియస్ కార్పస్, మాండమస్, సెర్షరీ, ప్రొహిబిషన్, కో వారెంటో, ఇవి ఏ ఆర్టికల్ కింద ఇచ్చారు. ఇవన్నిటికీ ఆన్సర్ 32. 34 బేసిక్గా రెస్ట్రిక్షన్. నేను 34 ఇందులో ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని ఒక లా ఉంది. ఇది చాలా కాంట్రవర్షియల్ లా, మీకు ఎప్పుడు న్యూస్లోనే ఉంటుంది. ఈ లాకి బేసిస్ ఆధారం ఈ ఆర్టికల్. అందుకనే మీకు ఒకవేళ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏ ఆర్టికల్ని ఆధారపరుచుకొని ఎనాక్ట్ చేయడం జరిగింది అంటే ఆర్టికల్ 34. 34 ఏమంటుందంటే ఎక్కడైతే మనకు మిలిటరీ రూల్ ఉంటుందో, మార్షల్ లా అంటే మిలిటరీ రూల్, మిలిటరీ కంట్రోల్ ఉంటుందో అక్కడ మనం ప్రాథమిక హక్కుల మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు అని చెప్పి 34 చెప్తుంది. ఈ రెస్ట్రిక్షన్స్ని లా ద్వారా ఇంపోజ్ చేయాలి అంటుంది ఆ లా, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. దాని తర్వాత 30 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. చాలా ఇంపార్టెంట్, ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంట్, ప్రతి సబ్ క్లాజ్ ఇంపార్టెంట్. మీకు చాలాసార్లు డిపిఎస్పి మీద ఒక్క క్వశ్చన్ అన్న గ్రూప్ 2లో ఆర్టికల్ నంబర్స్ మీద వస్తుంది. 37 అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ దిస్ పార్ట్. అంటే బేసిక్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నవి నాన్ జస్టిషియబుల్ అని ఈ ఆర్టికల్లో రాస్తుంది. జస్టిషియబుల్, ఇంకా ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ కంట్రీ. ఈ 2 ఎక్కడ రాసున్నాయి అని అంటే 37లో ఉంటాయి, ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. 38 ఏమంటుంది అంటే సోషల్ ఆర్డర్, టు సెక్యూర్ అ సోషల్ ఆర్డర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఇది 38 ఎక్కడుంటాయి. అండ్ ఈ ఆర్టికల్లో మనకి జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఈ 3 పదాలు, ఎకనామిక్, పొలిటికల్, ఈ 3 పదాలు ఈ దీంట్లో ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. 39లో మీకు 39A, B, C, D, E, F ఉంటాయి, అన్నీ చూసుకోవాలి. 39A రైట్ అంటే యాక్సెస్ టు వర్క్ ఉంటుంది. 39B, 39C, 39D ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఇట్లా మీకు 5 క్లాజెస్, 6 క్లాజెస్ ఉంటాయి, 6 క్లాజెస్ చూసుకోవాలి. 39A మళ్ళీ చాలా ఇంపార్టెంట్, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. దేని కింద ఇస్తారు, నల్సర్, నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్
ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని వచ్చింది? 39A బేస్ చేసుకొని వచ్చింది. దాని తర్వాత 40 ది ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. డిపిఎస్పిలో అన్నిటికంటే ఎక్కువ సార్లు అడిగిన ఆర్టికల్ 40. 41 రైట్ టు వర్క్. రైట్ టు వర్క్ అన్నది ఇండియాలో ఫండమెంటల్ రైట్ కాదు, డైరెక్టివ్ ప్రిన్సిపల్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి చాలాసార్లు అడిగారు. రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్ అండ్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టన్ కేసెస్. 42 ఏమో జస్ట్ అండ్ హ్యూమెన్ కండిషన్స్ ఆఫ్ వర్క్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్కి ఆధారం, మెటర్నిటీ రిలీఫ్. 43 లివింగ్ వేజెస్ ఫర్ వర్కర్స్. 43A మేనేజ్మెంట్లో లేబర్ పార్టిసిపేట్ చేసే రైట్ ఉంటుంది అని 43A చెప్తుంది. అంటే పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఏ ఆర్టికల్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే 43A. 43B చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డిపిఎస్పికి జరిగిన లాస్ట్ అమెండ్మెంట్ ఇది. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇది యాడ్ చేయడం జరిగింది. ఇది కోఆపరేటివ్ సొసైటీస్ని ప్రమోట్ చేయాలి అని చెప్తుంది. 44 యూనిఫామ్ సివిల్ కోడ్. ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అని చాలా రోజుల నుండి డిస్కషన్ జరుగుతుంది, అది 44. తర్వాత 45 ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ముందు ఉండేది, దీన్ని తీసేసి ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇది పెట్టడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది. 46 ఏమో ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. 47 ఏమో న్యూట్రిషన్ ఇంకా పబ్లిక్ హెల్త్కి సంబంధించింది. 48 యానిమల్ హస్బెండరీకి సంబంధించింది. 48A ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తుంది. 49 ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. 50 సపరేషన్, ఇది కూడా చాలాసార్లు అడిగారు, సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. 51 ఏమో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. అయితే బ్యాన్ ఆన్ కౌ స్లాటర్ కూడా 48 కింద వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్ కౌ స్లాటర్, ఇప్పుడు మనము కౌ స్లాటర్ మీద చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి ఇండియాలో. సో కౌ స్లాటర్కి సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 48. ఇవి డిపిఎస్పి. ఫండమెంటల్ డ్యూటీస్ అన్నిటికంటే ఈజీ, ఎందుకంటే ఒకటే ఆర్టికల్ ఉంటుంది. 51Aలో మనకు 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. ఇక్కడ నుండి మీరు అన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని సెలెక్టివ్ ఆర్టికల్స్ నేను సెలెక్ట్ చేశాను, అది ఇంపార్టెంట్. 53 ఏమంటుందంటే ప్రెసిడెంట్ ఇస్ ది ఎగ్జిక్యూటివ్ హెడ్. ఈ కంట్రీకి హెడ్ ఎవరు అని అడిగితే కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ అంటుంది. సో ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద కంట్రీ ప్రెసిడెంట్ అని ఎక్కడ రాసింది అంటే 53. 54 ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్కి సంబంధించింది. 55 మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. మరి 54కి 55కి తేడా ఏంటంటే 54లో ఎవరు ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేస్తారు అన్నది చెప్తే 55లో ఎట్లా ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేస్తారన్నది చెప్తారు. 58 ఏమో మీరు ఒకవేళ ఈ దేశ రాష్ట్రపతి కావాలంటే మీకు కావాల్సిన అర్హతలు. 61 చాలా ఇంపార్టెంట్, డీల్స్ విత్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, తీసేసే విధానాన్ని 61లో చెప్తారు. దాని తర్వాత 64, 72 ఈ రెండు ఆర్టికల్స్, 64 ఒక్కటే వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్. వైస్ ప్రెసిడెంట్ టు బీ ది ఎక్స్ ఒఫిషియో చైర్మన్, వైస్ ప్రెసిడెంటే రాజ్యసభ చైర్మన్ లాగా వ్యవహరిస్తారు అని ఏ ఆర్టికల్ కింద రాస్తుంది, అది ఇంపార్టెంట్. 72 వచ్చేసి పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్, కమ్యూట్, రెమిట్ ఇవన్నీ ఎక్కడ వస్తాయి అంటే 72. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించి 3 ఆర్టికల్స్ ఉంటాయి, 3 ఆర్టికల్స్ ఇంపార్టెంట్. 74 ఏమో అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎందుకు అవసరం అన్నది చెప్తుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ కంటే ప్రెసిడెంట్ బౌండ్ బై అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఎక్కడ రాసుంది అని అడుగుతారు. బై అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఎక్కడ రాసుంది అంటే 74. 75 ఏమో మినిస్టర్స్కి సంబంధించిన కొన్ని అంశాలు చెప్తాయి, అన్నిటికంటే ఇంపార్టెంట్ 2 అంశాలు చెప్తుంది. ఒకటేమో మ్యాక్సిమం మినిస్టర్స్ 15% ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభని దాటి ఉండకూడదు, అదొక అంశం. అయితే రెండో అంశం వచ్చేసి మినిస్టర్ కంపల్సరీగా ఎంపీ అయి ఉండాలి, లేదా 6 నెలలలో ఎంపీ అవ్వాలి, లేకపోతే మినిస్టర్ లాగా కంటిన్యూ చేయలేరు. అది 2 75లో వస్తాయి. దాని తర్వాత 76 అటార్నీ జనరల్, మనం ఆర్డర్లో పోతున్నాం కాబట్టి ఇది పెట్టినా, కానీ ఫస్ట్ ఇది డిస్కస్ చేద్దాం. మీకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించి 3 ఆర్టికల్స్ 74, 75, 78. 78 ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించి వారి మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ జరగాలన్నా అది ప్రైమ్ మినిస్టర్ ద్వారానే జరగాలంటే ప్రైమ్ మినిస్టర్ విల్ బీ ద లింక్ బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఎక్కడ రాసుంది, ఇది చాలాసార్లు అడిగారు. 78. 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
కి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ ఉంటాయి. 77 కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే అసలు మినిస్ట్రీలు ఎన్ని ఉండాలి, మినిస్ట్రీలు ఫామ్ చేయడం, వాటి గురించి వాటికి సంబంధించిన అంశాలు 77లో. అవి ఏమంటారంటే ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ఇచ్చి ఒక మినిస్ట్రీని క్రియేట్ చేయొచ్చు, ఏ మినిస్టర్కి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి అన్నది ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ద్వారా చెప్తారు అని 77 చెప్తుంది. మనకి యూనియన్ లెజిస్లేచర్కి వచ్చేసరికి 80 ఇంపార్టెంట్. 80 ఎందుకు ఇంపార్టెంట్? ఇది షెడ్యూల్ 4కి సంబంధించింది కాబట్టి ఇది ఇంపార్టెంట్. అసలు రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళని ఎలా ఎన్నుకుంటారు, ఇవన్నీ డీటెయిల్స్ 80లో ఉంటాయి. 82 ఏమో డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించింది. సో డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించిన ఆర్టికల్ ఏది అని అడిగితే అది 82. దాని తర్వాత మనకి 87 స్పెషల్ అడ్రస్ బై ద ప్రెసిడెంట్ అడ్రస్ ఇస్తారు పార్లమెంట్కి. అది 87, 86 ఈ 2 ఆర్టికల్స్లో ఉంటాయి, కానీ 87 ఇంపార్టెంట్. 100 ఏమో మనకి కోరం గురించి, కాస్టింగ్ ఓటు గురించి చెప్తుంది. సో కోరం, కాస్టింగ్ ఓట్కి సంబంధించిన అంశాలు ఎక్కడ ఉంటాయి, అది 100. 102 చాలా చాలా ఇంపార్టెంట్. అర్హత కోల్పోవడం అంటే డిస్క్వాలిఫికేషన్ ఎలా అవుతుంది ఎంపీలలో, అందులో 102 క్లాస్ 2 ఇంకా ఇంపార్టెంట్. డిఫెక్షన్కి సంబంధించిన ఆర్టికల్, యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించింది. 105 ఏమో పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించిన ఆర్టికల్. ఉట్టి పార్లమెంటరీ ప్రివిలేజెస్ రాస్తే సరిపోతుంది. 108 జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఏ ఆర్టికల్ కింద వస్తుంది అంటే 108. 110 డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్. 109 మీకు ప్రొసీజర్ ఆఫ్ మనీ బిల్ గురించి చెప్తుంది, ప్రొసీజర్ ఏంటి మనీ బిల్ పాస్ చేయడానికి. 112 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే బడ్జెట్ అన్న పదం కాన్స్టిట్యూషన్లో ఉండదు, దాన్ని మనం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అంటాం. 114 అప్రోప్రియేషన్ బిల్ అంటే ఖర్చులకి సంబంధించిన బిల్లుని మనం అప్రోప్రియేషన్ బిల్ అని అంటాం. అప్రోప్రియేషన్ బిల్కి సంబంధించిన ఆర్టికల్ 114. 117 ఏమో ఫైనాన్షియల్ బిల్, ఇది మీరు జాగ్రత్త పడాలి, ఫైనాన్షియల్ బిల్కి సంబంధించింది 117. ఇవి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో ఆర్టికల్ నంబర్స్ అడిగారు, అందుకనే నేను ఇంక్లూడ్ చేశాను. 123 ఏమో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. దాని తర్వాత 124 కోర్ట్, సుప్రీం కోర్ట్కి సంబంధించి ఈ ఆర్టికల్స్. 124 ఏమో మనకు అసలు సుప్రీం కోర్ట్కి సంబంధించి అన్ని అంశాలు చెప్తుంది. ఎవరు జడ్జెస్ ఎవరిని అపాయింట్ చేస్తారు, వాళ్ళ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏముంటాయి, వాళ్ళ రిమూవల్ అన్నీ 124లో వస్తాయి. 131 ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్కి సంబంధించింది. అంటే సుప్రీం కోర్ట్కి డైరెక్ట్గా తీసుకెళ్ళగలిగిన కేసెస్ ఏంటి అన్నది 131లో చెప్తుంది. 131 మనకు బేసిక్గా ఏం చెప్తుంది అంటే సెంటర్కి స్టేట్కి మధ్యలో ఏ రకమైన గొడవలున్నా, లేదా స్టేట్కి మధ్యలో ఏ రకమైన గొడవలు ఉన్నా అవి డైరెక్ట్గా సుప్రీం కోర్ట్కే వెళ్ళాలి. అంటే సుప్రీం కోర్ట్ విల్ వర్క్ యాజ్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని 131 చెప్తుంది. 136 చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్ లీవ్ పిటిషన్ దేని కింద ఫైల్ చేయొచ్చు అంటే 136. 143 అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటే ఒకవేళ రాష్ట్రపతికి ఏదన్నా అడ్వైజ్ కావాలి అంటే ఎవరిని కన్సల్ట్ చేస్తారు, సుప్రీం కోర్ట్ని. అది ఎక్కడ ఇచ్చారు అంటే 143 కింద ఇచ్చారు. దాని తర్వాత క్యాగ్కి సంబంధించి 3 ఆర్టికల్స్ అండి. క్యాగ్కి సంబంధించి 4 ఉంటాయి, 3 ఇంపార్టెంట్. 148 అసలు క్యాగ్ ఆఫీస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇస్తుంది, అంటే ఎవరు అపాయింట్ చేస్తారు, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏముంటాయి, దాని తర్వాత టెన్యూర్ ఎంత ఉంటుంది, అదంతా 148. 149 అసలు క్యాగ్ ఎందుకు, ఏం చేస్తాడు ఆయన అన్న విషయం 149 చెప్తుంది. వారి రిపోర్ట్కి సంబంధించిన ఆర్టికల్ 151. ఈ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తారు, ఎప్పుడు సబ్మిట్ చేస్తారు అన్నది 151 చెప్తుంది. దాని తర్వాత స్టేట్కి సంబంధించి 155 అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ని ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హ్యాండ్ అండ్ సీల్ అపాయింట్ చేస్తారు. 161 పార్డనింగ్ పవర్స్ ఆఫ్ గవర్నర్. 163 ఇప్పుడు మనం 74, 75, 78 అన్నాం కదా ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడికి వచ్చేసరికి 163, 164, 167 ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో ఎందుకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి అంటే గవర్నర్ని అడ్వైజ్ చేయడానికి, కానీ వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ గవర్నర్ మీద బైండింగ్ కాదు. గవర్నర్కి నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు, కానీ ప్రెసిడెంట్ మీద బైండింగ్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సెంటర్లో ఇచ్చిన అడ్వైజ్ కంపల్సరీగా ప్రెసిడెంట్ ఫాలో అవ్వాలి, ఇంకొక ఆప్షన్ ఉండదు. 165 అడ్వకేట్ జనరల్కి సంబంధించి, అటార్నీ జనరల్ అక్కడ, అడ్వకేట్ జనరల్ ఇక్కడ. 166 కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు అసలు ఎన్ని మినిస్ట్రీస్ ఉండాలి, మినిస్ట్రీస్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇవన్నీ 166లో వస్తాయి. 167 ఇక్కడ ఇచ్చలేదు. 167 సీఎం లింక్ బిట్వీన్
గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎట్లా మనం పిఎం లింక్ బిట్వీన్ అని అన్నామో అట్లా సీఎం లింక్ బిట్వీన్. 169 అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కి సంబంధించింది. 192 క్లాజ్ 2 యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపు చట్టం. 194 లెజిస్లేటివ్ ప్రివిలేజెస్, అక్కడ మనం పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఇక్కడ లెజిస్లేటివ్ ప్రివిలేజెస్. 213 ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ గవర్నర్. తర్వాత హైకోర్ట్స్కి సంబంధించి 226 చాలా ఇంపార్టెంట్, రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్టు చాలా సార్లు అడిగారు. 231 ఏమో కామన్ హైకోర్టుకి సంబంధించిన అంశాలు ఉంటాయి. 233 సబార్డినేట్ కోర్ట్, స్పెషల్లీ డిస్ట్రిక్ట్ జడ్జెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వారిని ఎవరు అపాయింట్ చేస్తారు, క్వాలిఫికేషన్స్ ఏంటి. తర్వాత మనకు పంచాయతీలకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్స్ 243A చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది గ్రామ సభకి సంబంధించి. 243I 243Y మీకు 9A మున్సిపాలిటీస్లో వస్తాయి. ఈ రెండు మనకి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినవి. 243K 243ZA ఈ రెండు ఎలక్షన్స్ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్స్. మున్సిపాలిటీస్లో కూడా మనము 2 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో ZD డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీకి సంబంధించింది, ZE మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీకి సంబంధించింది. దాని తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్లో 246 చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం 3 లిస్ట్స్ అంటాం కదా, ఆ 3 లిస్ట్కి ఆధారం 246. 248 ఏమో మిగిలిపోయిన సబ్జెక్ట్స్ రెసిడ్యువరీ పవర్స్కి సంబంధించి. సో రెసిడ్యువరీ సబ్జెక్ట్స్ కానీ పవర్స్కి కానీ సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే 248. 249 పార్లమెంటు కొన్ని సందర్భాలలో స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద లాస్ చేయొచ్చు. ఆ సందర్భాలు ఏంటి? ఒకటేమో 249 ఏమంటుందంటే రాజ్యసభ ఒక స్టేట్ లిస్ట్లో ఉన్న ఒక సబ్జెక్ట్ని సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ లాగా డిక్లేర్ చేస్తే అప్పుడు పార్లమెంట్ దాని మీద లా చేయొచ్చు అని అంటుంది. అయితే ఈ స్టేట్ లిస్టులో ఉన్న సబ్జెక్ట్ని సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ లాగా డిక్లేర్ చేయొచ్చు అని ఎక్కడ ఉంది? 249. ఎవరు డిక్లేర్ చేయొచ్చు? రాజ్యసభ. ఈ రెండు ఇంపార్టెంట్. 250 ఏమంటుందంటే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయినప్పుడు పార్లమెంట్ ఏ సబ్జెక్ట్ మీదనైనా చట్టం చేయొచ్చు, అది స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్ అయినా సరే. అది 250. 252 వచ్చేసి 2 లేదా ఎక్కువ రాష్ట్రాలు కేంద్రాన్ని మాకు ఒక చట్టం చేసి పెట్టండి అంటే కేంద్రం చట్టం చేయొచ్చు. ఆ చట్టాన్ని కేంద్రమే మళ్ళీ అమెండ్ చేయడానికి వీలుంటుంది, రిపీల్ చేయడానికి వీలుంటుంది. అది 252. 253 మనం ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ సైన్ చేసినాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీ దానికి సంబంధించి ఒక లా చేయాలి. ఆ లా చేసే హక్కు ఉట్టి పార్లమెంట్కే ఉంటుంది. సో ఈ ఆర్టికల్ నంబర్స్ అన్ని ఇంపార్టెంట్, ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్లో చాలాసార్లు అడుగుతారు. 261 ఎందుకు ఇంపార్టెంట్? మీకు 261 గుర్తుపెట్టుకోవాలంటే నేను సింపుల్గా చెప్తాను చూడండి. నేను ఒక యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన, అది స్టేట్ యూనివర్సిటీ, కానీ నా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా నాకు జాబ్ అప్లై చేయొచ్చు నేను దాని మీద, అంటే దానికి ఒక రికగ్నిషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు పిల్లల సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ మనం లోకల్ జిహెచ్ఎంసీలో లేదా మున్సిపాలిటీలో తీసుకుంటాం, కానీ ఆ బర్త్ సర్టిఫికేట్ ఇండియాలో ఎక్కడైనా చెల్తుంది. ఇది ఇట్లా చెల్తుంది అని ఎక్కడ రాస్తుంది అంటే 261. 261 ఏమంటదంటే పబ్లిక్ రికార్డ్స్, ఒఫీషియల్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అది ఏ ప్రాంతం, ఇండియాలో ఉన్న ఏ ప్రాంతానికి చెందిన రికార్డ్ అయినా మొత్తం భారతదేశంలో దానికి గుర్తింపు ఉంటుంది అని అంటది. సో పబ్లిక్ యాక్ట్స్, రికార్డింగ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ రికగ్నైజ్డ్ అక్రాస్ ద కంట్రీ ఎక్కడుంది? 261. 262 ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించింది. 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి సంబంధించింది. దాని తర్వాత ఇది మనకు ఫైనాన్షియల్ రిలేషన్స్. 265 చాలా చాలా ఇంపార్టెంట్, ట్యాక్సెస్ నాట్ టు బి ఇంపోజ్డ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. ఎక్కడ ఇచ్చిండు అంటే 265. 266 ఏమో మన కన్సాలిడేటెడ్ ఫండ్, పబ్లిక్ అకౌంట్స్ గురించి చెప్తుంది. 269 జిఎస్టీకి సంబంధించింది. జిఎస్టీ ఎవరు ఇంపోజ్ చేస్తారు? ఇంటర్ స్టేట్ ట్రేడ్ మీద 269A జిఎస్టీ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది అంటది. అదే 248A కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 246A అసలు జిఎస్టీ మొత్తము సెంటర్ చేతిలో ఉంటుంది అని చెప్తుంది. 275 గ్రాంట్స్ అండ్ ఎయిడ్కి సంబంధించింది. తర్వాత 279 జిఎస్టీ కౌన్సిల్, 280 ఫైనాన్స్ కమిషన్, 281 ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్. 291 ఎప్పుడో తీసేశారు, కానీ చాలా ఇంపార్టెంట్, ప్రివీ పర్సెస్కి సంబంధించింది. అంటే పూర్వం ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ హెడ్స్కి రాయల్ పెన్షన్, ఒక పెన్షన్ ఇచ్చేవాళ్ళు, దానికి సంబంధించిన ఆర్టికల్ 291. 297 ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి సంబంధించింది. ఇది ఇంపార్టెంట్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి సంబంధించిన ఆర్టికల్ ఏది అని అడుగుతారు. దాని తర్వాత 300A రైట్ టు ప్రాపర్టీ, దీన్ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి
ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఫస్ట్ మనకు ఉండేది పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి అని ఏ ఆర్టికల్ ద్వారా చెప్తారు అంటే 315. తర్వాత ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ 324, 326 కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఓటు హక్కు కల్పించే ఆర్టికల్ 326. దాని తర్వాత 338, 338A, 338B. 338 ఏమో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, 338A నేషనల్ కమిషన్ ఫర్ ST, 338B నేషనల్ కమిషన్ ఫర్ BC. 340 ఏమో బ్యాక్వర్డ్ క్లాసెస్కి కొన్ని కమిషన్స్ అపాయింట్ చేయొచ్చు అని రాజ్యాంగంలో ఎక్కడ రాసింది, లేదా మండల్ కమిషన్, జస్టిస్ రోహిణి కమిషన్ అపాయింట్ చేయడానికి బేసిస్ ఏంటి అంటే ఆర్టికల్ 340. ఇది కాకుండా ఇందులో ఇంకొక ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్, ఇంకా 2 ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఒక 334. 334 ఏమంటుంది అంటే కంపల్సరీగా వీళ్ళకి రిజర్వేషన్స్ ఇంకొక 10 years ఉంటాయి. అంటే ఎస్సీస్కి ఎస్టీస్కి సంబంధించినంత వరకు రిజర్వేషన్స్ ఇంకా 10 years, కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుండి 80 years వరకు వర్తిస్తుంది అని ఏ ఆర్టికల్లో ఉందంటే 334. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దీనికి సంబంధించింది. 335 ఏమో రిజర్వేషన్స్ ఉండాలి ఎస్సీస్కి ఎస్టీస్కి అని చెప్తుంది. అందుకనే ఈ 2 ఆర్టికల్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత 343 ఒఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్. మనకి ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ ఉండదు, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ నేషనల్ లాంగ్వేజ్ అని రాసి ఉండదు, గుర్తుపెట్టుకోండి పాయింట్. ఒఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించిన ఆర్టికల్ 343. ఈ 344ఏమో ఒఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్, ఒఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ, పార్లమెంటరీ కమిటీ ఆన్ ఒఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటుంది. 350A ఏమంటదంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మదర్ టంగ్లోనే కంపల్సరీగా స్టేట్ ప్రొవైడ్ చేయాలి అంటది. ఇది 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. ఇది కూడా 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 350B స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్కి సంబంధించింది. 352 3 ఎమర్జెన్సీస్, 3 ఆర్టికల్స్ ఇంపార్టెంట్. 352 నేషనల్ ఎమర్జెన్సీ, 356 స్టేట్ ఎమర్జెన్సీ, 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. కాకుండా మనకి 355 కూడా తెలియాలి. 355 స్టేట్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేయడానికి బేసిస్. 355 ఏమంటదంటే యూనియన్కి స్టేట్కి సంబంధించి 2 బాధ్యతలు ఉంటాయి. ఒక బాధ్యత ఏంటి అంటే స్టేట్ని ఇట్లాంటి డిస్టర్బెన్సెస్, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రొటెక్ట్ చేయడం, ప్రొటెక్షన్ ఆఫ్ ద స్టేట్. ఇంకొకటి స్టేట్ రాజ్యాంగబద్ధంగా రూల్ అవుతుందా లేదా అంటే రాష్ట్రం రాజ్యాంగబద్ధంగా పరిపాలనలో ఉందా లేదా, కాన్స్టిట్యూషన్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్గా రూల్ ఉందా లేకపోతే కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్ రూల్ ఉందా, ఈ 2 చూసుకోవాల్సిన బాధ్యత యూనియన్ది. సో యూనియన్ మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టి అవి ఒకవేళ ఫుల్ఫిల్ కాకపోతే అప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించవచ్చు ఆర్టికల్ 356 కింద అన్నది దాని సారాంశం. సో 355 imposes 2 duties on the union. One is to protect the state from internal disturbances. 2, to ensure that the state functions according to the constitution. ఇవి 2 యూనియన్ రెస్పాన్సిబిలిటీస్. అది ఎక్కడ ఉంది అంటే 355. దాని తర్వాత 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించిన ఆర్టికల్. 371 మీకు ఈ స్టేట్స్కి సంబంధించి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. సో మీకు ఏ స్టేట్కి సంబంధించి ఏ ఆర్టికల్ అన్నది మ్యాచింగ్లో అడుగుతారు. 371 మహారాష్ట్ర ఇంకా గుజరాత్కి సంబంధించి, 371A నాగాలాండ్, 371B అస్సాం, 371C మణిపూర్, 371D చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించింది. 371E సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ ఇప్పుడు ఇది. 371AF సిక్కిం, 371G మిజోరాం, 371H అరుణాచల్ ప్రదేశ్, 371I గోవా, 371J కర్ణాటక. మీరు 371ABCD రాసుకొని అక్కడ పక్కన స్టేట్స్ రాసుకొని దీన్ని రివైజ్ చేయండి, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత క్వశ్చన్స్ ఇక్కడి వరకు ఆర్టికల్ నంబర్స్, ఈ ఆర్టికల్ నంబర్స్ దాటి అడగరు. శాంపుల్కి 2-3 క్వశ్చన్స్ పెట్టాను. ఇప్పుడు చూడండి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ అ కమిషన్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ జనరల్ అండ్ సజెస్ట్ మెజర్స్ అన్నది ఆర్టికల్ 340. నేను మీకు చెప్పాను కదా మండల్ కమిషన్, రోహిణి కమిషన్. ఓకే, దాని తర్వాత అండర్ విచ్ ఆర్టికల్ ప్రెసిడెంట్స్ రూల్ కెన్ బి ప్రొమల్గేటెడ్ అంటే 356. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత నో బిల్ ఇంపోజింగ్ ట్యాక్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లెజిస్లేచర్ ఎక్సెప్ట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇది 266కి సంబంధించింది. బేసిక్గా ఇది సెంటర్ స్టేట్ రిలేషన్స్లో, ఫైనాన్షియల్ రిలేషన్స్లో వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఏదన్నా స్టేట్ ఫైనాన్సెస్కి ఎఫెక్ట్ చేసేటట్టు సెంటర్ ఏదైనా బిల్ తీసుకురావాలంటే ముందు దాన్ని ప్రెసిడెంట్
అనుమతి ఇవ్వాలి. ప్రెసిడెంట్ అనుమతితోనే ఆ బిల్లు తీసుకురావచ్చు. ఉదాహరణకి జిఎస్టీ. దాని తర్వాత కరెంట్లీ మ్యాచ్డ్, ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలాసార్లు అడుగుతారు. ఈక్వాలిటీ బిఫోర్ లా తప్పు, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పార్లమెంట్ తప్పు, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పార్లమెంట్ 78 కరెక్ట్, 192 సాలరీస్ కాదు, 352 ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఏ ఎమర్జెన్సీ ఇది సరిగ్గా ఇవ్వలేదు. సో ఆర్టికల్ 78 ఏమో మనకి సెంటర్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ రిలేషన్షిప్కి సంబంధించి. సో ఇది కూడా తప్పు. మనకు ఆన్సర్ ఇది అవుతుంది. ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే నేషనల్ ఎమర్జెన్సీ కిందకి వస్తుంది. సో డి ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత ఇది డైరెక్ట్ మ్యాచింగ్. పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేనికి సంబంధించింది? సిటిజన్షిప్కి సంబంధించింది. ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేనికి సంబంధించింది? ఫండమెంటల్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్కి సంబంధించింది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేనికి సంబంధించింది? ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 323A దేనికి సంబంధించింది? ట్రైబ్యునల్స్కి సంబంధించింది. సో 323A ట్రైబ్యునల్స్కి సంబంధించింది. ఇది కూడా నోట్ చేసుకుంటే బెటర్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ ఉంటాయి ఆర్టికల్ నంబర్స్ మీద. సో ఇవి డీటెయిల్స్. ఈ ఆర్టికల్స్ నేను ఇప్పుడు చెప్పినవి దాటి వచ్చే స్కోప్ ఆల్మోస్ట్ 0. వీటికంటే ఇంకా ఆర్టికల్స్ బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు రోజు ఒక 10 minutes ఇవన్నీ క్విక్గా నోట్ చేసుకోండి. 10 minutes కంటే ఎక్కువ పట్టదు. 10 minutesలో రోజు రివైజ్ చేయండి. మీరు కనెక్ట్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రెసిడెంట్ అన్నాక ప్రెసిడెంట్కి 4-5 ఆర్టికల్సే చెప్పిన, అట్లా మీరు కనెక్ట్ చేసుకొని ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే మీకు ఇది చాలా ఈజీ అవుతుంది. దీంతో ఈ వీడియో కంప్లీట్ అయింది. నేను నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.